నమో భగవతే రుద్రాయ. మనకి 25/1/2025 నాడు షట్టిల ఏకాదశి ఉన్నది. అయితే ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఉపవాసం ఉంటారు. ఈ రోజు కూడా మీరు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ షట్టిల ఏకాదశిని ఆచరించడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే, వ్యాపారం చేసుకునేటటువంటి వారికి వ్యాపారంలో చక్కనైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. అలాగే విదేశాలకి ఎవరైతే వెళదాము అనేటటువంటి కోరిక కలిగిన వారంతా కూడా ఈ షట్టిల ఏకాదశి ఆచరించడం ద్వారా వారికి విదేశీయానం కూడా సులభతరం అవుతుంది. అలాగే విద్యార్థులు కూడా ఈ యొక్క షట్టిల ఏకాదశి చేసుకోవడం ద్వారా వారు విద్యలో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఉద్యోగం చేసుకునే వారు కూడా ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉండాలి, ఇంకా వారికి ఉన్నతమైనటువంటి పదవులు పొందాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు ఈ షట్టిల ఏకాదశిని ఆచరించాలి. అయితే ఈ షట్టిల ఏకాదశి నాడు ఏమి చేయాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి? ముందుగా ప్రాతకాలాన్ని నిద్ర లేచి చక్కగా తైలాభిషేకము శనైశ్వరుడికి చేయాలి. మీరు చేస్తున్నటువంటి స్థానంలో కొద్దిపాటి నల్ల నువ్వులను వేసి స్నానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనితో బాధపడే రాసుల వారంతా కూడా ఈ తైల స్నానం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇంకా వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రోజు ఇంకా విశేషమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, మీరు విష్ణుమూర్తిని కూడా ఈ రోజు ఆరాధించాలి. అయితే విష్ణుమూర్తిని సాధారణంగా మీరు విష్ణు ఆలయాలకు వెళ్లి ఆరాధిస్తూ ఉంటారు. అయితే మీరు రావి చెట్టు వద్దకు వెళ్లి ఈ షట్టిల ఏకాదశి నాడు తిలలు అంటే నల్ల నువ్వులను తీసుకుని ఆ రావి చెట్టు వద్ద మీరు అర్చన చేసినట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తికే మీరు అర్చన చేసినట్లు అవుతుంది. కాబట్టి మీరు ఈ శనివారం అంటే 25/1/2025 నాడు మీరు నల్ల నువ్వులతో చక్కగా రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ రావి చెట్టుకి అర్చన చేసుకోవాలి. ఇంకా ఆ రావి చెట్టు వద్దే నల్ల నువ్వుల నూనెతో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంకా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ, అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కానీ, ఇంకా విద్య, ఉద్యోగం వంటి వాటిలో ఎవరైనా వెనుకబాటుతనంగా ఉన్నవారు కూడా ఈ షట్టిల ఏకాదశి పరిహారాలు ఆచరించడం ద్వారా వారికి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. ఇంకా మీరు ఈ రోజు హోమం కూడా చేసుకొనవచ్చును. అయితే ఈ హోమం ఎలా చేసుకోవాలి అంటే, పురుష సూక్తంలో ముందు 2 అనువాకములు తీసుకుని తదుపరి ఈ యొక్క శనేశ్వరుడి యొక్క మూలమంత్రం అంటే సమగ్నిరగ్ని విస్కర చన్నస్తపత సూర్య శంభాతో వా త్వరప అపశ్రిత ఈ మంత్రంతో జోడించి ఈ యొక్క పురుష సూక్తము శనేశ్వరుడి యొక్క మూలమంత్రము కూడా సంపుటీకరణం చేసి చక్కగా శనేశ్వరుడికి హోమాన్ని గనక జరిపించుకున్నారు అంటే మీకు ఉన్నటువంటి శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఇంకా మీరు తప్పనిసరిగా దానాలను కూడా ఇచ్చుకోవాలి. నల్లటి వస్త్రాన్ని దానముగా ఇవ్వాలి, అలాగే నల్ల నువ్వులను కూడా దానంగా ఇవ్వాలి. ఇంకా మీరు శనిగ్రహానికి తైలాభిషేకాన్ని కూడా చక్కగా నిర్వర్తించడం ద్వారా ఎవరికైతే శని దశ, అంతర్దశ, సూక్ష్మ దశలతో ఇబ్బంది పడే శని బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. ఈ షట్టిల ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తిని, శనేశ్వరుని కూడా ఆరాధించండి. మంచి ఫలితాలు అనేటటువంటివి పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.